ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ అన్నను కానీ ఇంకొకసారి విమర్శిస్తే మాత్రం వాళ్ళ ఇంటికి వచ్చి మరీ దీంతో కొడతా. సో మీకు రౌడీ షీటర్ అని ఎందుకు పేరు వచ్చింది? నాకేమో రౌడీ షీటర్ అని పేరు. ఎవరో ఎంత ఉంది మీ దగ్గర బంగారం? హాఫ్ కిలో కన్నా ఎక్కువ ఉందండి. ఎక్కడ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు? అంత బంగారం కొనడానికి డబ్బులు ఎలా సంపాదించారు? ఏం అంత బంగారం 50 లక్షలైనా పెద్ద విషయం ఇప్పుడు ఈ జనరేషన్ లో. కబ్జాలు చేస్తుంటారా? ఎవరైనా కబ్జాలు చేస్తే సో అంటే మీ అందాన్ని పొగడమంటారా? మీరందరు రౌడీ అని ప్రచారం చేస్తే చిటికేయంగానే ఇట్లా వస్తాయి. ఎందుకు వస్తా చిటికేయంగానే? సో ఆర్జీవి గారి గురించి ఏం చెప్తారు మీరు? వాడు ఒక చెత్త నా కొడుకు. అవు మరి వాడు చెత్త నా కొడుకు. మీరు బట్టలు ఇప్పుకొని అలాంటి సినిమాలు ఆపేసి శ్రీరెడ్డి గురించి బాగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు ఆమె మీద మీకు అంత పగెందుకు? పొరపాటున నా గురించి ఏదైనా బ్యాడ్గా చెప్తే మాత్రం. ఇప్పుడు మీరు చెప్పేటువంటి న్యూస్ ఒకటి శ్రీరెడ్డికే చెప్తున్నారా లేకపోతే శ్రీరెడ్డి గారికి చెప్తున్నాను. నేను అసలు శ్రీరెడ్డి గారి వీడియోస్ నేను చూడను. రాత్రి చూసాను నేను. అమ్మమ్మ ఎంత నీచంగా ఉన్నాయా. మీరు సోషల్ మీడియాకి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు సూర్యాబాయ్? నాకు ఇప్పటికీ అర్థం కాదు. సరే చెప్తా నేను. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నా కావచ్చు, పేరు మెన్షన్ చేయను. ఆ నర్సులకైతే వాళ్ళకి ఎంత పొగరు, అసలు కనీసం ఒక మనిషిని చూసినట్టు కూడా చూడట్లే. ఎన్ని వందల కోట్లు ఉన్నాయనుకో. 100 కోట్ల తొక్క. ఎందుకు మీకు ఈ ముద్ర అనేది పడింది? అది ఫస్ట్ మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు నేను అడగగానే మీరు ఇంత ఫీల్ అవుతున్నారు, హట్ అవుతున్నారు. ఎంత నేను స్టాప్ చేసినా కూడా మీ ఛానల్లో లాగుతలేరమ్మా.